పశ్చిమాసియా రగిలిపోతోంది. ఇరాన్ దేశాన్ని ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ గా టార్గెట్ చేశాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు చేశాయి. మిజైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్ రాజధాని టెహ్రాన్ అంతటా పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని టార్గెట్ చేశారు. ఆయన నివాసానికి కొద్ది దూరంలో మిజైల్స్ పడ్డాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజియాష్కియన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులను మొదలుపెట్టింది. ఇజ్రాయెల్తో పాటు దాని మిత్ర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా మిజైల్స్, డ్రోన్స్ తో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్లోని అమెరికా వైమానిక నేవల్ బేస్లను టార్గెట్ చేసింది ఇరాన్. అమెరికాకు హెచ్చరికలు పంపింది ఇరాన్ సైన్యం. తాము ఇప్పటిదాకా పాత ఆయుధాలనే వాడామని, కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే ట్రంప్ తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. పశ్చిమాసియా రగిలిపోతోంది. ఇరాన్ దేశాన్ని ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ గా టార్గెట్ చేశాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు చేశాయి. మిజైళ్లతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ అంతటా పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని టార్గెట్ చేశారు. ఆయన నివాసానికి కొద్ది దూరంలో మిజైల్స్ పడ్డాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజియాష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులను మొదలుపెట్టింది. ఇజ్రాయెల్తో పాటు దాని మిత్ర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా మిజైల్స్, డ్రోన్స్ తో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్లోని అమెరికా వైమానిక నేవల్ బేస్లని టార్గెట్ చేసింది ఇరాన్. అమెరికాకు హెచ్చరికలు పంపింది ఇరాన్ సైన్యం. తాము ఇప్పటిదాకా పాత ఆయుధాలనే వాడామని, కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే ట్రంప్ తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. పశ్చిమాసియా రగిలిపోతోంది. ఇరాన్ దేశాన్ని ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ గా టార్గెట్ చేశాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు చేశాయి. మిజైళ్లతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ అంతటా పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని టార్గెట్ చేశాయి. ఆయన నివాసానికి కొద్ది దూరంలో మిసైల్స్ పడ్డాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజియాష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులను మొదలుపెట్టింది. ఇజ్రాయెల్తో పాటు దాని మిత్ర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్ గా మిజైల్, డ్రోన్స్ తో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్లోని అమెరికా వైమానిక నేవల్ బేస్లని టార్గెట్ చేసింది ఇరాన్. అమెరికాకు హెచ్చరికలు పంపించింది ఇరాన్ సైన్యం. తాము ఇప్పటిదాకా పాత ఆయుధాలనే వాడామని, కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే ట్రంప్ తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. రైట్, ఇజ్రాయెల్ నుంచి నల్గొండవాసి, అక్కడ పౌరసత్వం పొందున్నారు శ్రీకాంత్ నక్రేకంటి. సో మనతో ఆయన లైవ్ లో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ప్రస్తుతం ఇజ్రాయెల్లో పరిస్థితి ఎలా ఉంది? మీరు ఉంటున్న ఏరియా ప్రెసెంట్ సేఫేనా? అంటే ఏ ఏరియా కూడా సేఫ్ కాదండి, బయటికి వెళ్ళకూడదు. ప్రస్తుతానికి అయితే బాంబ్ షెల్టర్స్ లో ఉన్నాము. కంట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాంబ్ షెల్టర్స్ లోనే ఉన్నారు. మండే వరకు పెద్దగా అంటే జాబ్స్ కి కానీ లేకపోతే ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. ఎస్పెషల్ గా జాబ్స్ కి అయితే వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. మాకు ఎప్పుడైతే సైరన్స్ వస్తాయో ఆ టైంలో మేము బాంబ్ షెల్టర్ లోకి రావాలి. ప్రస్తుతానికి నేను మా బాంబ్ షెల్టర్ లోనే ఉన్నాను. ఓకే, అంటే ఇజ్రాయెల్లోని అనేక చోట్ల ఇరాన్ దాడులు చేసిందని మేము వింటూ ఉన్నాం. సో మరణాలు కూడా ఎక్కువ నమోదయ్యాయని వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నీ నిజమేనా? ఎవరు చనిపోలేదు. మాకు ఇంతవరకు ఒక 35 బాలిస్టిక్ మిసైల్స్ వరకు ఇక్కడికి వచ్చాయి. కాకపోతే మాకు స్ట్రాంగ్ ఐరన్ డోమ్స్ ఉంటాయండి. కొన్ని డైరెక్ట్ హిట్ అయినా కానీ వేరే ప్లేస్ లో పడ్డాయి, కానీ ఇంతవరకు ఏ క్యాజువాలిటీస్ అనే ఇజ్రాయెల్ లో జరగలేదు. మనము ఇండియాలో కానీ వేరే ప్రాంతాల్లో ఫేక్ న్యూస్ అట్లా వినొచ్చు, కానీ అది నిజం కాదు యాక్చువల్ గా. ఓకే, అంటే మీరు ఇప్పుడే చెప్పారు ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంటుందని. సో అది అత్యంత రక్షణ వ్యవస్థ. సో ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది అంటారు? వండర్ఫుల్ గా పనిచేస్తున్నదండి, చాలా యాక్యురేట్ గా పనిచేస్తున్నది గతంతో పోల్చుకుంటే. సో ఇప్పటి వరకు మాకు ఇంత ఇజ్రాయెల్ కు వచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా అవి చాలా అంటే యాక్యురేట్ గా ఆపేస్తున్నాయి. సో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు కారణం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? సో కేవలం ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాలే దీనికి రీజన్ అయి ఉండొచ్చా, లేతే సో ఇజ్రాయెల్ తమకు అవి ముప్పుగా భావించడం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయంటారా? డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు ఒక విత్ ఇన్ 1 వీక్ లో వాళ్ళకు న్యూక్లియర్ వెపన్ వాళ్ళ చేతిలోకి వస్తుంది. వాళ్ళ ఏంటంటే ఇరాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్ రావడం అనేది ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉండడం. ఎందుకంటే మీరు చూడండి, వీరు రోజు రీజనల్ వార్ కి వాళ్ళు తెరదీస్తున్నారు బేసికల్ గా.
ఎందుకంటే ఇప్పుడు పీస్ఫుల్ గా ఉన్నటువంటి బహ్రెయిన్ పైన దాడి చేసినారు, యుఏఈ పైన దాడి చేసినారు. మాకు సైరన్ వస్తున్నదండి, నేను వెళ్ళిపోవాలి, మళ్ళీ మాట్లాడతాను. సో ఇట్లాగా మాకు హోమ్ ఫ్రంట్ కమాండ్ అని ఇట్లా ఉంటది సిగ్నల్. ఇప్పుడు సైరన్ వస్తుంది అనమాట మాకు. అలాగా సైరన్ వస్తుంది, మేము ఏమంటే బాంబ్ షెల్టర్ లోకి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు బాంబ్ షెల్టర్ లోనే ఉన్నాను. ఇప్పుడు మా పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, మీరు చూడండి. సో అట్లాగా మా పిల్లలందరూ వచ్చేస్తారు, ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది, మేము బాంబ్ షెల్టర్ లోకి వెళ్ళిపోతాం. ఇదంతా బాంబ్ షెల్టర్ ఏరియా అనమాట. ఇట్లాగా కంట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలర్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. మాకు ఒక 5 minutes టైం ఉంటది, 5 minutes ఎగ్జాక్ట్ టైం ఉంటది. ఆ టైంలోకి మేము పూర్తిగా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అట్లాగా సో దీని తర్వాత ఇంకొక అలర్ట్ వస్తుంది. అది ఓకే. ఈ 5 minutes లో మీరు ఏమేమి అన్ని ప్యాక్ చేసుకొని అన్ని సిద్ధంగా ఉంటారు అంటే బాంబ్ షెల్టర్ లో అన్ని ఫుడ్ అన్ని ఉంటాయండి, అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాము. సో ఎక్కడ అంటే మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి అంటే మాకు బాంబ్ షెల్టర్ మా ఇంట్లోనే ఉన్నది. చాలా మందికి అట్లా ఇళ్లలో ఉండవు, బయటకు వెళ్తారు. స్ట్రీట్స్ లలో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా స్ట్రీట్స్ లలో కూడా ఇట్లా ఉంటాయి అన్నమాట బాంబ్ షెల్టర్స్. అట్లాగా ఓకే. సో ఇజ్రాయెల్ ఇరాన్ ఒకప్పుడు మిత్ర దేశాలు. సో వైరం ఎందుకు ఏర్పడింది అంటే మేము అక్కడక్కడ విని తెలుసుకున్నంత మీరు అక్కడే ఉంటున్నారు కాబట్టి మీ మాటల్లో ఒకసారి. ఒక 47 years బ్యాక్ అండి, ఈ బ్యూటిఫుల్ ఇరానియన్ కంట్రీని, ఇరాన్ ని ఈ అయతుల్లా కిడ్నాప్ చేసినాడు, హైజాక్ చేసినాడు. మమ్మా అతను ఎఫ్లోలా మమ్మా అతను ఎఫ్లో లెఫ్ట్ అతను కులాంబే కులాంసా బెసల బెసల లెఫ్ట్ లెఫ్ట్. సో ఈ కంట్రీని ఒక 47 years బ్యాక్ కిడ్నాప్ చేసినాడు అండి, హైజాక్ చేసినాడు. హైజాక్ చేసి ఈ కంట్రీని మత ఛాందోత్సవంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను హింసిస్తూ వస్తున్నారు అనమాట. అంటే వెల్త్ ఉన్నటువంటి కంట్రీ, ఎంతో రిసోర్సెస్ ఉన్నటువంటి కంట్రీ, ఈ రోజు అక్కడ ప్రజలు చాలా పేదరికంలో బతకాల్సి వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రాక్సీ తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తూ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే కొన్ని లక్షల కోట్లు ఇటు హిజ్బుల్లా గానీ, హమాస్ గానీ, లేకపోతే అనేకమైనటువంటి తీవ్రవాద సంస్థలకు ఆ డబ్బంతా వెచ్చించి దేనికోసం అంటే ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశాన్ని లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినారు అనమాట. అయితే ఈ రోజు అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి మీరు ప్రజలను చూడండి, వాళ్ళు ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు, మేము కూడా వారిని ప్రేమిస్తాం. అందుకనే ఈ రోజు ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు ఇజ్రాయెల్ సహాయాన్ని కోరుకున్నారు. ఎట్లాగైనా మమ్మల్ని ఈ యొక్క రిజీమ్ నుంచి విడిపించమని వాళ్ళు కోరుకున్నారు. పోయిన వారము దాదాపుగా ఒక 86,000 మందిని ఈ ఇరాన్ రిజీము హత్యలు చేసినాడండి, 86,000 మందిని. సో ఈ రోజు మీరు చూడండి, ఇక్కడ ఇరాన్ పైన ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడి చేస్తున్నదో అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోడ్ల పైన డాన్సులు చేస్తున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళకు రెస్క్యూ అండి, వాళ్ళను రెస్క్యూ చేయడానికి ఇజ్రాయెల్ వెళ్తున్నది. ఈ ఆపరేషన్ లో నాకు తెలిసి ఆయతుల్లా కూడా ఆయతుల పైన దాడి చేస్తుందని వింటున్నాను. ప్రాబబ్లీ ఆయన చనిపోయి ఉండొచ్చు. ఒకవేళ అది జరిగితే మాత్రము ఇజ్రాయెల్ కి ఫ్రీడమ్ దొరికినట్టే. కాకపోతే ఈ వార్ కొంచెం లాంగ్ టర్మ్ లోనే ఉంటది. అంటే మనము వెనజువేలాలో ఒక లీడర్షిప్ ని చేంజ్ చేసినట్టుగా అంత ఈజీగా ఉండదు. అతను చనిపోయినా కానీ అతనికి చాలా పెద్ద టీం ఉన్నది కాబట్టి తీవ్రవాద ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళకు ఆఖరి ఛాన్స్ కాబట్టి చాలా హార్ష్ గానే ఫైట్ చేస్తారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీకాంత్ గారు అసలు ఎప్పుడు వెళ్ళారు, అప్పటికి ఇప్పటికి తేడా ఎంత మారింది, ఏం చెప్తారు మీరు? నేను ఒక 12 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చానండి. నా భార్య ఇజ్రాయిలీ, నా ఫ్యామిలీ అంతా జూయిష్ ఫ్యామిలీ. సో నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను. సో అంటే ఇజ్రాయెల్ కి టెన్షన్స్ అనేవి ఎప్పుడు ఉన్నాయండి. కాకపోతే గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఈ టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇది లాస్ట్ స్టేజ్ కి అనేది వచ్చింది అనమాట. సో నేను వెళ్ళాలండి, లోపలికి వెళ్ళిపోవాలి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే అండి, మీరు సేఫ్ గా ఉండడమే మాకు కావాలి. బీ సేఫ్, మీరు మీ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అక్కడ సిచ్యువేషన్స్ అన్ని మాకు వివరించి చెప్పినందుకు శ్రీకాంత్ గారు. వెళ్ళండి, సేఫ్ గా ఉండండి. థ్యాంక్ యూ. సో ఆయన చెప్తూ ఉన్నారు, అలారం మోగింది, అలారం మోగిన 5 minutesలోనే వాళ్ళంతా కూడా ఏవైతే సేఫ్ హౌస్లు ఉంటాయో వాటి లోపలికంటూ వెళ్ళిపోవాలి అంటూ కూడా చెప్పడం జరుగుతోంది శ్రీకాంత్ గారు. సో ఆయన నల్గొండ వాసి, ఇజ్రాయెల్ వెళ్ళి 12 ఏళ్ళు అయింది. సో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, బట్ ఈ 2-3 years నుంచి ఇంకొంచెం ఎక్కువైంది, ఇది ఎండ్కి వచ్చింది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ గారు చెప్తూ ఉన్నారు.